హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే థంబ్‌నెయిల్ చూసారు కదా! మిషన్ లేకుండా పాత నైటీలతో డోర్ మ్యాట్స్‌ని ఎలా చేతితో కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేసే వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న పాత నైటీ ఒకటి తీసుకోవాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అందరూ కూడా ఇంకా పాత నైటీలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం నైటీని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మిడిల్లోకి. ఇంకా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగే హ్యాండ్స్ని కాలర్ దగ్గర నెక్ పార్ట్ని ఇంకా కట్ చేసుకోవాలి. ఇంకా వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలాగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నార్మల్గా నైటీకి వచ్చేసి పై పార్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కింద పార్ట్ వచ్చేసి విమ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అలా ఫోల్డ్ చేసినప్పుడు ఇంక ఈ పై పార్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విమ్ పార్ట్ అనేది కొంచెం ఫోల్డ్ అని చేసుకోవాలి. పై పార్ట్ అండ్ కింద పార్ట్ అనేది కరెక్ట్గా సైజులోకి వచ్చేటట్టు అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నార్మల్గా ఏం చేయాలంటే మనకేంటంటే నైటీ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం క్లియర్గా ఉండదు అనమాట, కొంచెం మాసిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోనే కదా మనం అంట్లు ఏదైనా బట్టలు ఉతికినప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకే కొంచెం ఎక్కువ మాసిపోయినట్టు ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలాగా చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. బ్యాక్ పార్ట్ అనేది కొంచెము కొత్తగా అనిపిస్తుంది, బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఇంకా ఎక్కువ మాయదనమాట. అందుకని కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంకా అటు సైడ్ మ్యాక్సిమం ఫోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు ఎటువైపు కొత్తగా కొంచెం మాయకుండా ఉంటుందో అటువైపు ఫోల్డ్ ట్రై చేయండి. ఇంకా మళ్ళీ కూడా ఇలాగా కింద విమ్ అనేది కరెక్ట్ గా సైజ్ అయితే చేసుకొని ఫోల్డ్ అయితే చేసుకోండి. మనం తీసుకున్నది సింగిల్ నైటీ కాబట్టి అది ఫోల్డ్ చేసినప్పుడు మనకి లేయర్స్ అనేవి 4 లేయర్స్ వస్తాయి. అంటే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం క్లాత్ వేసినప్పుడు జారిపోకుండా మధ్యలో అయితే ఇలాగా ఏమైనా పాతవి ముక్కలు ఏమైనా ఉంటే వేసుకోవాలి. మ్యాక్సిమము ఇలాగా నేను ఇందాక నైటీ కట్ చేసా కదా నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అని, దాన్ని అయితే పాతవి నైటీలు కూడా కట్ చేసి ఇలాగ వేసాను. మ్యాక్సిమం మీరు ఏమైనా టవల్స్ కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే ఏదైనా జీన్స్ ప్యాంట్స్ కానీ అలాగా ముక్కలుగా చేసి కట్ చేసుకొని ఇలాగైతే వేసుకోండి మధ్యలో మిడిల్లో. ఇంకా క్లాత్ అనేది మనకి ఇటుపక్క కదలదు, ఇంకా స్ట్రాంగ్ అక్కడే ఉంటుంది, ఇక్కడ వేస్తామో అక్కడే ఉంటుంది మ్యాట్ అనేది. ఇంకా ఇప్పుడైతే కంప్లీట్గా మ్యాట్ అయితే ఫార్మ్ అయితే చేసాము. దీన్ని అయితే ఇంకా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంకా దారం అయితే ఇంకా 2 లేయర్లో తీసుకుని దారము 2 లేయర్లుగా తీసుకొని దాంట్లో సూదులకైతే ఎక్కించాలి. ఇది వచ్చేసి ఇంకా బట్టలు కుట్టుకునే దారం అనమాట. ఇంకా ఇంట్లో యూజ్ చేసుకునేది మ్యాక్సిమము. ఏదైనా గట్టి దారం ఉంటే అది తీసుకోండి. ఇంకా సూది కూడా ఇంట్లో బట్టలు కుట్టుకునే సూది అయితే నా దగ్గర ఉంది. ఇంకా మీ దగ్గర ఏమన్నా లావు సూది అవైలబుల్గా ఉంటే తీసుకోండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే బాగా ఫోల్డ్ అయితే చేయాలన్నమాట. ఇంకా చూపిస్తున్నా కదా వీడియోలో, నేనైతే ఎలాగ ఫోల్డ్ అనేది చేశాను. ఇంకా అలాగే ఫోల్డ్ అయితే చేయాలి. 4 సైడ్స్ కూడా అలాగే ఫోల్డ్ అయితే చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఈ ఫోల్డ్ అనేది పోకుండా పినిస్లు అయితే పెడతాను. 1 సైడ్ మనం 1 సైడ్ కుట్టుకున్నాక నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇలా మనం ఫస్ట్లోనే పిన్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తుంది. మనం కుట్టు కూడా త్వరగా వేసుకోవచ్చు. పిన్స్ అయితే పెట్టేసాను. ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే సూదిని ఒక పక్క కుచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి దాంట్లో నుంచి కిందకైతే దింపాలన్నమాట సూదిని. మళ్ళీ పైకి మళ్ళీ కిందకి అలాగా చూపిస్తున్నా కదా వీడియోలో నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో అదే విధంగా కుట్టుకుంటూ చివరి దాకా అయితే కుట్టాలి. ఇక్కడ మెయిన్గా ఏదంటే మన నైట్ ఏ కలర్లో అయితే ఉందో దారం కూడా అదే కలర్లో అయితే తీసుకోండి మ్యాక్సిమం. నా దగ్గర అయితే ఇంకా ఆ కలర్లో అయితే దారం అయితే లేదు, నా దగ్గర బ్లాక్ ఉంది, వైట్ ఉంది. ఇంకా వైట్ వేస్తే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది అని ఇంకా బ్లాక్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా ఇంకా 4 సైడ్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగా కుట్టుకుంటూ వచ్చాను. అంటే చెప్పే కదా ఒక సైడ్ అయితే కిందకి పెట్టాలి, మళ్ళీ కింద నుంచి పైకి కుట్టుకుంటూ మళ్ళీ పై నుంచి కిందకి అలాగైతే కుట్టుకుంటూ రావాలి. అప్పుడు అనేది కుట్టు అనేది కొంచెం చూడటానికి అందంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మ్యాట్ అయితే హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో హాఫ్ పార్ట్ ఏంటంటే మనం మిడిల్లో ఏం చేసామంటే ఏమన్నా దుప్పట్లు కానీ ప్యాంట్లు కానీ అలాగే జీన్స్ ప్యాంట్లు కానీ క్లాత్స్ వేసామనుకోండి, ఈ కుట్టుతోనే వాటిని కూడా కలిపేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇంకా అలా కాకుండా మనం ఇప్పుడు ముక్కలు వేసాం కాబట్టి ఆ ముక్కలు అనేది మధ్యలో మనం ఉతికినప్పుడు కానీ ఇంకా మనం కాళ్ళని ఇలా రుద్దుతున్నప్పుడు ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతాయి. అవి కదలకుండా అయితే ఇలాగా స్క్వేర్ షేప్లో మధ్యలో కూడా మనం కుట్టేసుకోవాలి. తర్వాత నేను ప్లస్ షేప్లో కూడా మళ్ళీ మధ్యలో కుట్ట అయితే వేసాను. ఫైనల్గా మిషన్తో పని లేకుండా ఇంకా డోర్ మ్యాట్ అయితే ఇలాగైతే కుట్టేశాను. ఇది వచ్చేసి మిషన్ మీద కుట్టించిన డోర్ మ్యాట్ అనమాట. ఇది 40 రూపీస్ ఏమో పెట్టి కుట్టించాను అనమాట. అయితే ఇది 0 కాస్ట్. నేనైతే ఇంట్లోనే పాత నైటీలతో కుట్టిన డోర్ మ్యాట్స్ అనమాట. ఇదే కాదు ఇంకా 4-5 కుట్టేశాను, అదే యూజ్ చేస్తున్నాను మ్యాక్సిమము. ఇవి కుట్టినవి అలాగా ఉండిపోయాయి, చాలా రోజులు అయింది ఇవి కుట్టించి కూడా. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఇలాగా ఇంట్లోనే చేతితోనే కుట్టుకుంటా ఉంటాను. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ అదే ఇంకా నాకు
అదేంటో కానీ మనీ అంత పెట్టి ఎంత అందమైన వస్తువులు కొన్నా మన చేతితో మనం తయారు చేసుకున్న వస్తువు కొన్నంత విలువ ఉండదు. నిజమంటారా కాదంటారా కామెంట్ అయితే చేయండి. ఫైనల్ గా డోర్ మ్యాట్ అయితే ఇలాగైతే కుట్టేశాను. పాత నైటీలతో డోర్ మ్యాట్స్ ని మిషన్ తో పని లేకుండా చేతితోనే ఇలాగైతే కుట్టుకోవచ్చు అనమాట. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.